ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా గోపి అయితే నువ్వు మాతో పాటు రావురా? లేదు నాన్న, నేను మీతో పాటు రాను. ఇన్నేళ్లుగా నేను నా కోసం తప్ప మిగతా అందరి కోసం బతికాను నాన్న. కానీ ఇక నుంచి నా కోసం, నా భార్య అర్చన కోసం, తన కడుపులో పెరుగుతున్న మా బిడ్డ కోసం బతుకుదామని నిశ్చయించుకున్నాను. అందుకే చెప్తున్నాను, నేను మీతో రాను. ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ ఇక నుంచి మా వరకే పరిమితం నాన్న. అనుభవాలు కొత్త పాఠాలు నేర్పుతాయంటారు, కొత్త దారిని చూపిస్తాయంటారు, కొత్త జీవితాన్ని చూపిస్తాయంటారు. నాకు బాగా అనుభవం అయింది నాన్న. ఆ అనుభవంతోనే ఇప్పుడు కొత్త జీవితాన్ని మొదలెట్టబోతున్నాను. అందుకే నేను మీతో రాను. బావా, మీరు వేదాంతిలో ఇలా మాట్లాడితే ఎలా? అది మీ ఆస్తి, మీ కష్టార్జితం. మోసం చేసిన వాళ్ళకి వదిలేసి మీరు అలా ఊరికే ఉండిపోతే వాళ్ళని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతుంది. మీరు చేసేది తప్పు అని వాదించరా? ఎదురు తిరిగి పోరాడరా? వాళ్ళ దుర్మార్గానికి భయపడతారా బావా? రండి, వాళ్ళని దోషులుగా నడి బజార్లో నిలబెడదాం. చూడమ్మా రేవతి, మీ నాన్నగారు మాకు అన్యాయం చేశారనో, లేదా మీ ఆయన, మీ అత్తగారు మమ్మల్ని మోసం చేశారనో నువ్వు బాధపడ్డం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ వాళ్ళందరూ కలిసి ఇంటి కాగితాలను, షెడ్డు కాగితాలను రాయించుకున్నారని నాకేమీ కోపం లేదమ్మా. నేను బాధపడింది కేవలం ఒక్క విషయంలోనే.
నమ్మించి మోసం చేశారమ్మా. నా నమ్మకాన్ని వాళ్ళు హేళన చేశారు. నేను వాసుగాడు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా వాణ్ణి నా సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకున్నానమ్మా. నా కన్న తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆవిడ్నే నా తల్లి అనుకున్నానమ్మా. ఆవిడ చూపించిన ప్రేమ అంతా నిజమనుకున్నాను. కానీ వాళ్ళలా నన్ను నమ్మించి మోసం చేసి వాళ్ళంతగా దిగజారిపోయి నేను ఎదగడానికి నాకు దారి చూపించారమ్మా. బుద్ధొచ్చిందమ్మా, నాకు బాగా బుద్ధొచ్చింది. జీవితంలో అందరినీ నమ్మకూడదని నాకు వాళ్ళు మంచి గుణపాఠమే నేర్పించారమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మాకక్కడికి వచ్చే ఉద్దేశం లేదు, మేము రాం. ఇక నుంచి మీ జీవితం మీది, మా జీవితం మాది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతోంది. ఎవరు ఎలా మారినా మేం మాత్రం నీ మనుషులమేరా. నాకు ఆ విషయం తెలుసు. మీరు బయలుదేరండి. వస్తామయ్యా, వస్తామమ్మా అర్చన. రాణి వెళ్ళు. వస్తాం బావా, వస్తాం అక్క. అర్చన, రండి బావా పోరాడదామని రేవతంటే నేను వాళ్ళని వద్దని ఇక్కడి నుంచి పంపించేసినందుకు నన్ను తప్పుగా అనుకుంటున్నావా? నేనెందుకు తప్పుగా అనుకుంటాను? మీ పనిని సమర్థిస్తూ మీ వెనక మీ తరపునుంటాం. వచ్చి మీ ఆస్తిని దక్కించుకోండి అంటే మీరు వద్దు, అవసరం లేదు అని అంత తేలిగ్గా వద్దన్నారు. నాకెంత గొప్పగా అనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు కూడా మీరు వాళ్ల మొహాన భిక్ష వేసినట్టుగా భావిస్తున్నారు. నా కోసం, నా భార్య కోసం, నాకు పుట్టబోయే బిడ్డ కోసం నేను కష్టపడాలి అని అంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ ధైర్యమే మనల్ని తల ఎత్తుకునే స్థాయికి తీసుకెళ్తుందండి. గెలిచి చూపిద్దామండి. రండి. గోపి, నీ బండి నీకు తిరిగి వచ్చేసిందిగా, ఇప్పుడు ఆనందంగా ఉందా? ఇవి తీసుకోండి. ఓ మనవన్న మనవరాల్లో కానీ నా చేతిలో పెండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. రాణి, ఎందుకే రాణి అని పిలుస్తున్నావు? ఓహో, వెళ్ళేటప్పుడు గోపి ఇల్లు ఇది, వాడిని ఎలాగైనా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాము అని దప్పాలు కొట్టుకుంటూ వెళ్ళారు కదా. ఏడి వాడు రాలేదే? రాను పొమ్మని చీ అని మొహాన ఉమ్మేసి పంపించాడా? మీ తిక్క కుదిరిందే అని మమ్మల్ని తెప్పి పడవటానికే పిలుస్తున్నావా, లేకపోతే ఎగతాళి చేసి వెర్రానందం పొందుదామని పిలుస్తున్నావా? చూడు, వాడు పౌరుషం గలవాడే, నా కొడుకే. ఎలా వస్తాడే వాడిక్కడికి? వాడిని మోసం చేసి ఆస్తి అంతా రాయించుకున్న తర్వాత మళ్ళీ వాడు ఎలా వస్తాడే ఇంట్లోకి?
ఈ ఇల్లు నీదయ్యా, ఈ ఇంటి మీద పూర్తి హక్కులు నీకున్నాయ్యా. నువ్వు వచ్చి అలా నిలబడు, వాళ్ళందరినీ తరివేస్తానన్నాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? నాన్న, వాళ్ళు అడిగితే ప్రాణాలైనా హాయిగా ఆనందంగా ఇస్తాను, ఈ ఆస్తి అంతా అన్నాడే. దానికోసం ఎందుకు ఇలా లేనిపోని ప్రేమలు నటించి నన్ను మోసం చేశారు? నన్ను అలా మోసం చేసిన మరుక్షణం నేను చచ్చిపోయాను, నా మనసు ముక్కలైపోయిందన్నాడే. సై, వాడు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడే, ఎంత ఆపేక్ష చూపించాడే. అమ్మా అమ్మా అంటూ కన్న కొడుకు కన్నా ఎక్కువ ప్రేమ చూపించాడు కదే. కానీ నువ్వు దొంగ ప్రేమతో వాడి గొంతు కోసావు కదే. ఫు! నువ్వేం మనిషివే? అసలు ఇది ఆడజనమేనా? మేమెంత బతిమలాడినా మా మాట వినలేదు. ఇది నీ ఇల్లు, నీ ఆస్తి అని నేను, నాన్న, రేవతి అందరూ ఎంత చెప్పినా కాదు అన్నాడు. వాళ్ళిప్పుడు మిమ్మల్నే కాదు, అసలు మనుషుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అన్న ఆలోచనలో ఉన్నారు. మంచి మనసున్న వాళ్ళని అలా తయారు చేశావు. కన్న కొడుకు అంటూ నిలువెల్లా స్వార్థం నిండిన వాసు బాయిలో పడి వాడి మాయ మాటలు నమ్మి నువ్వు స్వార్థం పెంచుకున్న మోసానికి పాల్పడ్డావు. నిన్ను అమ్మ అని పిలవడానికి అసహ్యంగా ఉంది. అమ్మతనానికి మచ్చ తెచ్చి పనిచేసావు. ఇప్పుడు కూడా మేము ఈ ఇంటికి వచ్చేవాళ్ళం కాదే. మేము వాడితోనే ఉంటామని రాణి ప్రాధేయపడి అడిగితే వాడు ఏమన్నాడో తెలుసా? అమ్మా రాణి, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అమ్మా నాన్నల దగ్గరే ఉండాలి, అది ఆడపిల్ల ధర్మం పద్ధతి అని నచ్చజెప్పి వెనక్కి పంపించాడే. అదేనే వాడి మనసు. నువ్వు నీ కొడుకు తోడు దొంగలై నా కొడుకుని మోసం చేసి ఆస్తంతా రాయించుకున్నారే. చూడు, మాకు కూడా ఈ ఇంటి మీద హక్కులు అధికారాలు ఉన్నాయి, అందుకనే మేము ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాం. అంతేకాదే, రాణిని ఇక్కడ తీసుకురావటానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. అదేంటో తెలుసా నీకు? చెబుతా విను. ఆ రోజు అర్చన చెల్లి పెళ్లిలో చదివింపుల కోసం డబ్బులు లేక గోపి ఇబ్బంది పడుతుంటే నువ్వు దొంగిలించి దాచుకున్న డబ్బులోంచి కొంత డబ్బు తీసి వాడికిస్తే నువ్వేమన్నావే? ఏమయ్యా, నీ తాగుడు కోసం నీ ఇంట్లోనే దొంగతనం చేస్తావా? సిగ్గులేదా? ఏం మనిషివయ్యా నువ్వు? రేపు తాగటానికి డబ్బులు లేకపోతే కన్న కూతురికి రేటు కట్టి ఎవరికైనా అమ్మేస్తావా అన్నావు. ఆ మాట నువ్వు మర్చిపోయినా నేను ఇంకా మర్చిపోలేదే. ఆ రోజు ఆ మాట అన్నావు, కానీ ఈరోజు నువ్వు చేసిందేమిటే? డబ్బు కోసం అందరినీ మోసం చేయడానికి అలవాటు పడ్డ నువ్వు రేపెవడైనా ₹1,00,00,000 ఇస్తానంటే నా కన్న కూతుర్ని అమ్మేవని గ్యారెంటీ ఏమిటి? అందుకే దానికి నేను కాపలాగా ఉండడానికి వచ్చాను. సై, తాగుబోతాడికిచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు అని తిట్టిపోసావు. కానీ నువ్వు ఓ తాగుబోతాడికి రాణినిచ్చి పెళ్లి చేయాలని చూసావే. ఎందుకు? డబ్బు ఆశ. కానీ నా కొడుకు గోపి తన చెల్లెలు జీవితం బాగుండాలని ఆ పెళ్లి చెడగొట్టాడే. అలా చెడగొట్టినందుకు వాడిని దుమ్మెత్తిపోసావు నువ్వు. చూడు, ఈ ఇల్లు నీది అని రాయించుకోవచ్చు, నీ సొంతం అయిపోవచ్చు, కానీ నువ్వు మాత్రమే ఇంట్లో ఉంటావు, నీ వాళ్ళెవరూ ఉండరు. కట్టుకున్న వాడితో, కన్న కూతురుతో, పెంచిన గోపి వాడి భార్యతో బంధుత్వం తెగిపోయింది. ఇక మిగిలిన బంధుత్వం నీ కన్న కొడుకు ఆ వాసుగాడితోనే. కానీ వాడు కూడా ఇక్కడ లేడు. వాడి సుఖం వాడు చూసుకుని అత్తారింట్లో ఉంటున్నాడు. నువ్వు అందరినీ పోగొట్టుకుని అనాథలా ఏకాకిలా ఇక్కడ నిలబడ్డావు. ఏ వాసు కోసం నువ్వు అందరినీ వదులుకున్నావో వాడే నీ మూతి మీద తన్ని నీకు నాకు ఏ సంబంధం లేదని వదిలేస్తాడే. చూడు, అప్పుడు ఇల్లుండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, కానీ ప్రేమగా పలకరించే ఒక్క మనిషి కూడా ఉండడే. అప్పుడు నువ్వు మానసికంగా కుళ్ళి కృషించి నశించి నాశనం అయిపోతావు.
చూడరాణి, ఇక నుంచి దీంతో ఒక మాట కూడా మాట్లాడకూడదు. దాని చేత్తో ఇచ్చే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. దాని బతుకే మనకు ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు వెళ్ళి మన బట్టలన్నీ సర్ది తీసుకురా. నువ్వు నేను ఇక నుంచి గోపి రూమ్లో ఉందాం. వెళ్ళు. సరే చూడు, బయటి వాళ్ళకి మాత్రమే మన కలిసి బతుకుతున్నట్టు కనిపిద్దాం. కానీ 4 గోడల మధ్య నువ్వు వేరు, మేం వేరు. నీకు మాకు ఇవాళ నుంచి ఏ విధమైన సంబంధం లేదు. జాగ్రత్త. ఏంటి మా నాన్న చెప్పింది విన్నావుగా? నీకే మాత్రం అభిమానం ఉన్నా, నీలో జీవు నెత్తురు ఉన్నా ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు. రాడి రాడి. ఏంటత్తయ్య, ఈరోజు ఉప్మాయేనా? రోజు ఉప్మా దోశ కాకుండా ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా? నిజమే కదే, రోజు ఒకటే టిఫిన్ అయితే బోరు కొట్టదు. ఏదైనా మార్చి చేయొచ్చు కదా. టీవీల్లో బోల్డ్ చూపిస్తుంటారు, చూసి నేర్చుకోవచ్చు కదా. రోజుకో రకం పూటకో వంట మార్చి మార్చి కోరిన రుచులు చేసి వడ్డించడానికి ఇదేం హోటల్ కాదు. అయినా చాలా ఆస్తి కలిసి వచ్చింది కదా. ఈ పాత కొంపలో పాత రుచులెందుకు? రోజుకో హోటల్ గళ్ళి తినేసి రండి. బోరు కొట్టదు, రుచి మారుతుంది. ఏంటే అదులా మాట్లాడుతున్నావు? ఏంటి సంగతి? నా మాటలు మారాయి అంటున్నారు, మీ చేతలు మారలేదా? మీరు పాత పద్ధతుల్లోనే ఉంటున్నారా? ఏంటే వాగుతున్నావు? దేని గురించి నీ దెప్పి పొడుపు మాటలు? నేను దేని గురించి అంటున్నానో మీకు అర్థం కావటం లేదా? మీరు చేసిన అన్యాయం, నమ్మక ద్రోహం దేవుడు కూడా క్షమించడండి. ఏం అల్లుడు గారు, ఆయన సంగతి వదిలేయండి. ఆయనకు అవన్నీ అలవాటే. మీరెలా చేయగలిగారు? అలా చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? తోడబుట్టిన అన్నయ్యని ఎలా మోసం చేయాలనిపించింది? అత్తయ్య, వాడు నా తోడబుట్టినవాడు కాదు. వాడిని కన్న తల్లి వేరు, నన్ను కన్న తల్లి వేరు. కానీ తండ్రి ఒకటేగా. తల్లి వేరైనా తమ్ముడు చెల్లి తనవాళ్లనేగా. ప్రేమ చూపిస్తున్నాడు. మీ అందరి కోసం కష్టపడి మిమ్మల్ని పోషిస్తున్నాడు. అలాంటి మంచి మనిషిని ఇలా మోసం చేయొచ్చా? ఏంటే అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. వంట పని, ఇంటి పని చూసుకోవడం వరకే నీ పని. అంతకు మించి కల్పించుకున్నావో తోలు తీసేస్తాను, జాగ్రత్త. ఇన్నేళ్లు అలా ఉండడం వల్లే మీరు రవడి ఈజం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కుటుంబంలోనే సమస్యలు కల్పిస్తున్నారు. గోపి ఎంత మంచివాడు, మన రేవతికి ఎంత సహాయం చేశాడు. అలాంటి వాడికి ఇంత అన్యాయం చేస్తారా? అది భరించలేక ఇలా మాట్లాడుతున్నానండి. మనసు విరిగే పని చేశారు. మనం బాగుపడవండి, నాశనం అయిపోతాం. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు? హద్దులు దాటావంటే తన్నులు తినాల్సి వస్తుంది. ఏంటండి మీరు తన్నేది? మీరు చేసిన పాపం నాకు, నా కూతురికి బాధ కలిగిస్తోంది. ఆ దేవుడి టైం చూసి మిమ్మల్ని జాడించి తంతాడు. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావు? చంపి పారేస్తాను మళ్ళీ. నాన్న